హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే తెల్ల నువ్వుల లడ్డు అండి. హెల్త్కి చాలా మంచిది. రోజు ఒక లడ్డు ఇలాగ తిన్నామనుకోండి మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా దీని ప్రిపరేషన్ చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది ఎలా చేయాలి అనేసి. ఇంకా దీని ప్రాసెస్ చూద్దాము, ఒకసారి చూడండి. ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు తెల్ల నువ్వులను తీసుకున్నానండి. ఇలాగా తెల్ల నువ్వులను తీసుకొని మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి. వీటిని చూడండి, ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి తొందరగా మాడిపోతాయి, కాబట్టి మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి ఇంకిలాగ వేగితే చాలండి, సరిపోతుంది. తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. తర్వాత అరకప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. వీటిని కూడా ఇలాగ వేయించుకోవాలి. మంట మీడియంలోనే పెట్టుకుని వేయించుకుందాము. పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. పల్లీలు తినడం వల్ల నువ్వులు, పల్లీలు ఇలాగ ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఇలాగ వేయించుకోవాలి. ఇవి కూడా ఇలాగ ఉంటే చాలండి. తీసి ప్లేట్లోకి వేసేసుకుందాము. తర్వాత నువ్వులని ఇలాగ చల్లారి పెట్టుకుందామండి, పల్లీలను, నువ్వులను. తర్వాత ఒక 3 స్పూన్స్ అలాగ తీసాను, మనం లడ్డు చుట్టుకునేటప్పుడు వేసుకుందాం అనేసి. పంటికి తగిలితే చాలా బాగుంటుంది. అలాగే నువ్వులు తీసాను. పల్లీలు కూడా 1 స్పూన్ తీసానండి పక్కకి కచ్చగా వేసుకోవడానికి. తర్వాత ఈ రెండింటిని వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటే చాలు, మిక్సీ ఇలా పట్టుకోవాలి. ఇంకా తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి, తురిమిన బెల్లము. చూడండి, తర్వాత 1 ఇలాచీ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అండి, ఇది తురిమినవి. ఇలాగ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మనకు లడ్డు చుట్టేకి వచ్చేలాగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగ సరిపోతుంది, మనకు లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది. ఇంకా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటాము. అంతా ఇలాగ ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఇంకా ఇలాగ వేసుకొని ఉండలు లేకుండా చేత్తో ఇలా కలుపుకుందామండి. ఇంకా ఉండలు అనేది లేకుండా చేత్తో ఇలా కలుపుకోవాలి. ఇంకా తర్వాత 1 స్పూన్ పల్లీలు అండి, ఇలా కచ్చగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత నువ్వులండి, ఇవి ఇలాగ వేసుకుందాము. నువ్వులు వేసుకుని అంత కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా చూడండి, అంత కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మనకి ఏ సైజులో కావాలో లడ్డు అంత తీసుకొని ఇలాగ చుట్టుకోవాలండి. లడ్డులాగా ఇలాగ చుట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ గట్టిగా ప్రెస్ చేసి ఇలాగ లడ్డులాగా చుట్టుకోవాలండి. చూడండి, ఇంకలాగ చేసుకోవాలి. ఇంకా ఇలా చేసుకుంటే చాలు. చూడండి, ఇంకొకటి చూపిస్తాను. ఇలాగ మనకి ఎంత సైజు కావాలో అంత తీసుకొని పిండిని ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలండి లడ్డూని. ఇంకా ఇలాగ చుట్టుకుంటే చాలు. ఇంకా మీరు కావాలంటే ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. అన్నిటినీ ఇలాగ చేసుకోవాలండి. చూడండి, అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండి నువ్వుల లడ్డూలు రెడీ అయినాయండి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి, అందరికీ చాలా మంచిది. ఇది లడ్డూలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్స్కి, తర్వాత ముఖాలు నొప్పులకి అట్లా ఉన్న బాగా పనిచేస్తుందండి. హార్మోన్స్ ప్రాబ్లంకి, పీరియడ్స్కి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. పిల్లలకైతే రోజు ఒకటి ఇచ్చామనుకోండి వాళ్ళ ఎరుగుదలకు చాలా మంచిదండి, ఇలాగ రోజు ఒక లడ్డు పెట్టడం వల్ల. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి, వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి లడ్డూలు, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చాలా బాగా వచ్చినాయి లడ్డూలు. హెల్త్కి చాలా మంచిదండి, కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.